మా తాతయ్య ఇక్కడ ఉన్నారు నాతో పాటు. సో ఈ ఎండలో గేదెలు కాయడం ఎంత కష్టమో వస్తే కానీ తెలియట్లేదు. సో నేను మా తాతయ్యతో పాటు వచ్చిన. మా తాతయ్యకి కొంచెం నీరసంగా ఉంది. సో సహాయంగా ఉండొచ్చు అని వచ్చిన. ఆ గేదెలు అటు ఇటు పరిగెడతా ఉంటాయి, కొంచెం చూసుకుందాంలే అన్నట్టు వచ్చిన. కానీ వస్తే కానీ తెలియలేదు ఈ ఎండలో ఎట్లా తిరుగుతున్నారు ఏంటి, ఆ గేదెల వెనకాల ఎట్లా పరిగెడుతున్నారు. వచ్చిన తర్వాతే నాకు అర్థమైంది. ఈ ఏజ్లో కూడా ఇట్లా చేయడం అనేది చాలా గ్రేట్ అండి. మాకోసం ఎన్నో ఇయర్స్ నుంచి గేదెలు కాసుకుంటే చాలా కష్టపడుతున్నారు. లవ్ యూ తాతయ్య, లవ్ యూ సో మచ్ తాతయ్య. మా తాతయ్య చాలా గ్రేట్ అండి. ఎప్పటి నుంచో పాప మా కోసం ఎంతో కష్టపడుతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య. మా తాతయ్యకి అయితే ఏ ఏ రోజు కూడా ఒక వీక్ ఆఫ్ లేదు, ఒక పండగ లేదు, ఏమీ లేదు. సంవత్సరాలు కాస్తానే ఉన్నాడు. చాలా గ్రేట్ అండి మా తాతయ్య మా కోసం. ఎప్పటి నుంచో గేదెలు కాస్తున్నాడు. చాలా ఆయాసం వస్తుంది నేను మీతో మాట్లాడుతుంటే, కానీ అది ఎంత కష్టమో అసలు నా మాటల్లో చెప్పలేక. వాళ్ళు కూడా కట్టుకున్నారు నెత్తి మీద, అయినా సరే పాపం ఎండకి ఉండలేకపోతున్నారు ఎక్కువ. మా తాతయ్యే మా లెజెండ్, ఎందుకంటే ఎన్నో ఇయర్స్ నుంచి మా కోసం కష్టపడుతున్నారు.